ఐ నో సార్. ఐ నో. సో, ఇది చాలా ముఖ్యం వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఆహ్, మీకు బహుశా తెలియకపోవచ్చు. బట్ ఎట్లా నేను ఇక్కడ రాష్ట్రంలో పని చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వంలో కూడా పని చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా మినిస్ట్రీస్ ఉంటాయి. అండ్ మినిస్ట్రీస్‌లో పని చేస్తున్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్సే. రాష్ట్రాల నుంచి వాళ్ళని ఎంపిక చేసి అక్కడ వేయడం జరుగుతుంది. నాతో ఐఏఎస్‌లో సెలెక్ట్ అయిన నా బ్యాచ్‌మేట్స్‌లో ఈరోజు చాలామంది ఒక సెంట్రల్ సర్వీసెస్‌లో. సెంట్రల్ సర్వీసెస్ సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వాళ్ళకి చాలా పేరుంది, ప్రతిష్ట ఉంది. కంట్రీలో నంబర్ 1 ఆ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉన్నారు. నేను ఆ బ్యాచ్‌లో టాపర్‌గా ఉన్నాను. సో, టెక్నికల్‌గా వాళ్ళందరూ నాకంటే తక్కువ ర్యాంక్స్ వాళ్ళే. బట్ నేను ఒకసారి కూడా ఢిల్లీకి వెళ్తాను. వెళ్ళాలి. నేను అక్కడ కూడా ఉండాలని అనుకోలా. సెక్రటేరియట్ సెక్రటరీగా ఉంటాను. నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు ఐడియా ఉంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా అక్కడ పాడైపోతుంది. సో, దీనికి నేను ప్రాధాన్యత ఇస్తాము. కాబట్టి రైట్. తర్వాత అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అడుగుతున్నాను సార్. ఎవరైతే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఉంటారో, లేదా కొత్తగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. నిజంగా ఒక యూపీఎస్సీ క్యాండిడేట్‌కి అచీవ్ చేసిన తర్వాత ఉండాల్సిన ముఖ్య లక్షణాలు, ఉండకూడనివి ఏంటి అంటే ఏం చెప్తారు? సో, రెండిటికి సేమ్ ఆన్సర్ ఉంది. ఒకటి నేను చాలా మందిని చూస్తాను. అంటే వాళ్ళు హ్యూమిలిటీ పోగొట్టుకుంటారు. అంటే హంబల్‌గా ఉండాలి, గ్రౌండెడ్‌గా ఉండాలి, జనాల్లో ఒకరిగానే ఉండాలి. ఉదాహరణకి నేను మీకు అంటే ఇది అంత పెద్ద ఉదాహరణ కాదు. అయినా నేను చెప్తాను. సో, ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతా ఉంటాయి. సో, చాలా మంది తెలిసిన మిమ్మల్ని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అందరిని ఇన్వైట్ చేస్తా ఉంటారు. సో, మమ్మల్ని కూడా పిలుస్తారు. సో, జనరల్‌గా వధులకి గ్రీట్ చేయడానికి ఒక క్యూ ఉంటుంది. సో, నేను ఎప్పుడూ క్యూ వయలేట్ చేయను. ఎంతైనా పెద్ద క్యూ ఉన్నా, గంట సేపు ఆ క్యూలో ఉండాల్సిందిగా ఉన్నా కూడా నేను లాస్ట్‌లో వెళ్ళి క్యూలో జాయిన్ అవుతాను. అండ్ నా టర్న్ ఎప్పుడో వస్తుందో ఇస్ ఇట్ యూ డోంట్ మైండ్ టు ఐ డోంట్ మైండ్. చాలామంది గమనిస్తారు, చెప్తారు, "ఇటు నుంచి తీసుకువెళ్దాము, తీసుకువస్తాము. మీరు పెద్ద ఆఫీసర్ కదా!" బట్ నేను ఎప్పుడూ అగ్రీ చేయను. బట్ నేను చూస్తూ ఉంటాను ఎంతోమంది వెళ్తా ఉంటారు. వాళ్ళకి నేను ఇప్పుడు మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా ఉన్నాను, పైన ఉన్నాను, వాళ్ళ కింద వాళ్ళు. సో, ఇట్లాంటి యాటిట్యూడ్ తీసుకురావద్దు. కరెక్ట్. ఇవి చిన్న చిన్న విషయాలు. క్యూలో మీరు నిలబడితే అండ్ నేను ఎందుకు నిలబడతాను అంటే ఎంతోమంది వేరే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకోగలను. నేను ఆ 30 మినిట్స్‌లో, 20 మినిట్స్‌లో, 40 మినిట్స్‌లో ఎంతోమంది వస్తారు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తారు. ఇట్లాంటివి ఉంటాయి. నాకు ఇది మంచిగానే అనిపిస్తుంది. నేను ఆనందిస్తా ఉంటాను జనాలతో ఇట్లాంటి కలవడం, మాట్లాడడం. రైట్. సో, ఇది ముఖ్యం. అంటే హ్యూమిలిటీ ఉండాలి. అండ్ ఇట్లాంటి నేను ఏదో వేరే అయిపోయాను. నేను మిమ్మల్ని కిందకి వదిలేసాను. నేను ఏదో ఆకాశం నుంచి కిందకి దిగాను. ఇట్లాంటి యాటిట్యూడ్ ఎప్పుడూ పెట్టుకోవద్దు. సార్ రిటైర్మెంట్ లైఫ్ గురించి ఏమైనా ప్లాన్ చేసారా సార్ యాహ్! మీరేమన్నా? నేను ప్లాన్ చేశాను. సో, నేను ఇందాక చెప్పాను. నాకు జస్ట్ 2 ఇయర్స్ 7 మంత్స్ ఉంది. సో, నా థింకింగ్ ఎట్లా ఉంది? ఆఫ్‌కోర్స్ ప్రతీదీ మన చేతిలో ఉండదు. బట్ నా ఆలోచన ఏముంది అంటే ఇంకా 10 సంవత్సరాలు వర్క్ చేయాలి. బట్ గవర్నమెంట్‌లో వర్క్ చేయాలి అనేది ఆలోచన లేదు. మీరు పర్సనల్‌గా. గవర్నమెంట్ బయట నేను 10 సంవత్సరాలు పని చేయాలి. అట్లా నేను 3 ఆప్షన్స్‌ని ఆలోచిస్తా ఉన్నాను. ఒకటి మళ్ళా అకాడమిక్స్ వైపు వెళ్ళడం. ఈరోజు ఎన్నో యూనివర్సిటీస్ వచ్చినాయి. సో, ఒక యూనివర్సిటీతో అనుబంధం పెట్టి కొంత అడ్మినిస్ట్రేషన్, కొంత టీచింగ్, కొంత పార్ట్నర్‌షిప్స్. సో, అకాడమిక్ లైఫ్ వైపు మళ్ళా వెనక్కి వెళ్ళడం అనే ఒక ఆలోచన ఉంది. రెండో ఉంది మన నేను ఇందాక చెప్పాను స్వచ్ఛంద సంస్థలతో, కమ్యూనిటీ ఆల్రెడీ కోసం, మీరిప్పుడు జనాల చాలా కోసం. మందితో కనెక్ట్ అయ్యున్నారు. అది ఇండివిడ్యువల్‌గా చేస్తా ఉన్నాను. వ్యక్తిగత కెపాసిటీలో. బట్ ఫార్మల్‌గా ఒక కరియర్‌గా, ఒక ప్రొఫెషన్‌గా చారిటీ వైపు చేయడం. మూడోగా అనిపిస్తోంది ఈరోజు మనందరికీ తెలుసు స్టార్టప్స్ చాలా వస్తున్నాయి. అంటే యంగ్ పర్సన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, అవును. ఇన్నోవేటర్స్‌గా తయారవుతున్నారు. అండ్ నేను కూడా పని భాగంగా ఎంతోమంది స్టార్టప్స్ వాళ్ళతో కలుస్తా ఉంటాము. బట్ నాకు ఏమనిపిస్తా ఉంది అంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీతో సలహాలు ఇచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఆహ్, అంతమంది లేరు అన్నమాట. సో, ఒక చిన్న కన్సల్టెన్సీ మొదలుపెట్టి ముఖ్యంగా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, యంగ్ ఇన్నోవేటర్స్ వాళ్ళకి ఎక్కడైనా ప్రాజెక్ట్ ఎట్లా తయారు చేయాలి, ప్రాజెక్ట్‌కి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ప్రాజెక్ట్‌కి టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందో. సో, ఇట్లాంటి ఒక సంస్థ స్టార్ట్ చేసి అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ప్రెజెంట్ మీరు పొజిషన్‌లో ఉండగానే ఎవరైనా ఒకవేళ అలాంటి యంగ్‌స్టర్స్ ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలనుకునే వాళ్ళు వస్తే మీరు అడ్వైస్ చేస్తారా సార్ వాళ్ళకి? చేస్తాము. టీ హబ్ అనే ఒక అంత పెద్ద సంస్థ ఉంది కదా! వాళ్ళ పనియే ఇదే. ఎవరైనా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, యంగ్ ఇన్నోవేటర్ ముందుకి వస్తా ఉంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే అక్కడ వ్యవస్థ ఉంది. సో,
అట్లాంటి పని నేను కూడా ఇంకా అంటే నాకు మంచి అనుభవం ఉంది. 30 సంవత్సరాల పైన ప్రభుత్వంలో గడిపించడం. అందులో కూడా ఇట్లాంటి కొన్ని కీలక శాఖల్లో ఉండడం వలన నాకు చాలా లోజ్ఞానం వచ్చింది. అంటే కంపెనీ ఎట్లా మొదలుపెట్టాలి? ఏ టెక్నాలజీని వాడుకోవచ్చు? ఎట్లాంటి మార్కెట్స్‌ని మనము సాధించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు? బ్రాండింగ్ ఎట్లా చేయాలి? ప్యాకేజింగ్ ఎట్లా చేయాలి? ప్రతి దాని మీద నాకు వ్యక్తిగతంగా అంత అవగాహన ఉండకపోయినా ఏ సంస్థల దగ్గర, ఏ వ్యక్తుల దగ్గర నాలెడ్జ్ ఉందో అట్లాంటి నెట్వర్క్ నాకు వచ్చింది. వాళ్ళ నుంచి ఈజీగా ఆ సమాధానం మనము సంపాదించుకోవచ్చు. సో, ఈ 2, 3లో ఏదో ఒక ఆప్షన్ నేను యాహ్! అటువైపు వెళ్ళాలి. అంటే అఫీషియల్‌గా ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయిపోతాము. బట్ ఇంకా నాకు 10 ఇయర్స్ వరకు కనీసం యాక్టివ్‌గా ఉండాలి. అట్లా ఆలోచన ఉంది. మీరు బాగా టైర్డ్ అయిపోతే ఫిజికలీను, మెంటలీను వాట్ డు యూ డూ సర్ ఎగ్జాక్ట్‌లీ? స్లీప్ ఇమ్మీడియేట్‌లీ. అంతేనా? నో, నో. బట్ కొంతమంది చెప్తారు నా గురించి నేను చాలా టైట్ డే నడుపుతాను. ఇప్పుడు మీరు ఆఫీస్‌కి వస్తే, మనం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇదే ఇంటర్వ్యూ మీరు నా ఆఫీస్‌లో తీసుకొని ఐ వెళ్తే నో సర్. నేను మీకోసం 30, వెయిట్ 40, చేసినప్పుడు యూ ఆర్ ఫుల్ బిజీ. 30, 40 మంది ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేస్తా ఉంటారు. నిమిషానికి ఒక కొత్త ఇష్యూ నా దగ్గరికి వస్తా ఉంటుంది. అండ్ నా డే చాలా ప్యాక్డ్‌గా ఉంటుంది. అంటే ఒక నిమిషం కూడా తీరిక ఉండదు. సో, కొంతమంది చెప్తారు, "మీరు చాలా టైర్డ్ అవ్వడానికి ఇట్లాంటి మీ డే పెట్టుకుంటారా గడిపేస్తారు. అని? సో దట్ రాత్రి మీకు చాలా ప్రశాంతంగా టైర్డ్‌నెస్ వల్ల మీరు జస్ట్ నిద్రపోతారు." మీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన ఒక పాట. అంటే ఇంగ్లీష్‌లో ఒక ఆహ్, అంటే నేను పాడలేను. బట్ నేను జస్ట్ ఆ పాట ఏది అనే రిఫరెన్స్ చెప్తాను. సో, జాన్ లెన్నన్ అనే చాలా ఒక పేరు పొందిన సింగర్. ఆయనది ఒక గ్రూప్ ఉండింది, బీటిల్స్ అనేది. ఓకే. సో, జాన్ లెన్నన్ కొన్ని చాలా ఇన్‌స్పైరింగ్ పాటలు ఆయన స్వయంగా రాసేవారు. సో, ఆయన ఒక పాట రాసారు. ఆయన పాట పాడారు. అండ్ ఈరోజు కూడా ఆ పాట వెనక చాలా మీనింగ్ ఉంది. చాలామంది ప్రభావితం అవుతారు. సో, ఆ పాట పేరుంది 'ఇమాజిన్'. 'ఇమాజిన్'. సో, మీకు ఎప్పుడైనా తీరిక ఉంటే మీరు తప్పకుండా సార్. వినండి. చాలా సింపుల్ పాట. జస్ట్ ఒక 10, 16 లైన్స్ ఉన్నాయి. సో, ఆయన ప్రపంచం గురించి ఊహిస్తున్నారు. అంటే ప్రపంచంలో ఏమాత్రం కూడా భేదాలు, తేడాలు, అందరిని ఒక రకంగా చూడడం, సమానము, ఇట్లాంటి అందరూ ప్రశాంతికంగా బ్రతకడము, టెన్షన్, హడావిడి సమాజం ఎప్పుడు వస్తుందో అట్లాంటి ఆయన ఆ పాట ద్వారా చెప్తున్నారు. సార్ మన ఇక్కడ హైదరాబాద్‌లో ఐకియ ఇక్కడ పెట్టేటప్పుడు మీరు కూడా చాలా మేజర్ పార్ట్ అందులో వర్క్ చేశారు టు బి ఫ్రాంక్. అది ఎలా ఏర్పడడానికి మీరు సపోర్ట్ చేశారనేది ఒకటైతే, అలాంటి ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఇక్కడ తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాల్లో గాని మీరు వర్క్ చేసిన చోట వాటి గురించి ఒకసారి ఏమన్నా మీరు చెప్తే బావుంటుందేమో అని. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి మేము కొన్ని ప్రభుత్వంలోనే కొన్ని మంచి సంస్థలు తయారు చేయగలిగాము. హ్మ్. అండ్ ఆ సంస్థలు ఈరోజు మొత్తం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా వాటిని ఒక రోల్ మోడల్ సంస్థలుగా చూస్తూ ఉన్నారు. సో, అట్లాంటి 10 సంస్థలు ఉన్నాయి. టీ హబ్ ఒకటి ఉంది. టీ వర్క్స్, వి హబ్, రిచ్, టాస్క్, టీజీఐసి, ఇమేజ్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. హ్మ్. మొన్నే నేను అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చాము. తొందరలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువస్తున్నాము. సో, ఇవి అన్నీ నాకు చాలా సంతృప్తి ఇస్తా ఉంటాయి. అంటే ఇన్‌స్టిట్యూషన్స్ నేను శాశ్వతంగా ఇట్లాంటి ఒక 10 ఇన్‌స్టిట్యూషన్స్‌ని తయారు చేయగలిగాము. వాటిని జనాలకి బాగా ఉపయోగపడినట్టుగా వాటిని తీర్చిదిద్దగలిగాము. అండ్ హ్మ్. టీ హబ్‌కి ఆల్‌మోస్ట్ 9 సంవత్సరాలు అవుతా ఉంది. టాస్క్‌కి 11 సంవత్సరాలు అయినాయి. మిగతా సంస్థలు కూడా దీర్ఘంగా నడుస్తా ఉన్నాయి. సో, అన్ని రోజులు వాళ్ళు మంచిగా నడుస్తా ఉంటే ఒక రకంగా వాళ్ళలో స్టెబిలిటీ వచ్చేస్తుంది. స్థిరపడతారు. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా వాటి నుంచి సేవలు అందించే మనకు వీలు పడుతుంది. సో, ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం అనమాట. అంటే ఎంతోమందిని మేము అంటాము, అతను ఇన్‌స్టిట్యూషన్ బిల్డర్. అతని వల్ల ఎన్నో ఇన్‌స్టిట్యూషన్స్ తయారైనాయి. సో, నాకు కూడా నా కెరియర్ ఒక ఇందాక చెప్పినట్టుగా 2½ ఇయర్స్ తర్వాత కెరియర్ పడుతుంది. సో, అప్పుడు వెనక్కి తిరిగి చూస్తా ఉంటే అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వెనక నా ప్రేమం కొంతవరకు ఉండింది. అది ఒక చాలా నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. రీసెంట్‌గా అసలు తెలుగు, హిందీ ఏ సినిమాలు చూడలేదా సార్? చూసాను. సో, హిందీ సినిమా నేను లాస్ట్ చూసింది 'లాపతా లేడీస్'.
అది అచ్చా! నేను ఇట్స్ చూసాను. ఎక్సలెంట్. చాలా ఎక్సలెంట్. చాలా మంచి మూవీ. సార్ మీకెప్పుడు నిజంగా సినిమా అవకాశాలు రాలేదా? సార్ లేదు, లేదు. మీరు పదే పదే ఈ విషయం అడుగుతున్నారు. నాలో అంత ఏం లేదు. ఎంతోమంది ఎవరు నాకు మా అంత సినిమాలో యాక్ట్ చేయండి అని ఎవరు అడగలేదా? నాకు అంత ప్రతిభ కూడా లేదు. ప్లస్ అట్లాంటి పర్సనాలిటీ కూడా లేదు వాస్తవంగా చెప్తే. ఇప్పటివరకు మీరు చేసిన ఈ అన్ని వర్క్స్‌లో కూడా మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? ఒక ఇన్సిడెంట్‌ని గుర్తు తెచ్చుకోగలుగుతున్నాను. సో, నేను ఇందాక చెప్పాను. రాజమండ్రి దగ్గర ఒక గిరిజన్ ప్రాజెక్ట్‌లో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో, ఆహ్, నేను ఆ పదవిలో జాయిన్ అయిన తర్వాత నేను ఒక నిర్ణయం ఏం తీసుకున్నాను అంటే, ఆఫీస్‌లో కూర్చొని పని చేసి ఇక్కడ ఏమీ లేదు. నేను ప్రతిరోజు గ్రాస్ రూట్ లెవెల్‌లో గ్రాస్ వర్క్. రూట్స్‌కి వెళ్తా ఉంటాను. గిరిజనులు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం. సో, ఇట్లే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వెళ్తా ఉంటే, ఒకసారి ఎవరో ఒకరు చెప్పారు దట్ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అంటే కొన్ని వాగులు, వంకలు ఉంటాయి. వెహికల్స్ వెళ్ళదు. ఎంత మంచి తెలుగో వాగులు, వంకలుట. తర్వాత ఒక కొండ ఎక్కాలి అండ్ చాలా ఆల్మోస్ట్ 2, 3 అవర్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాల్సిందిగా ఉంటుంది. సో, నేను చెప్పాను సరే వెళ్దాము దాంట్లో ఏముంది. సో, వెళ్ళాము అండ్ అక్కడ ఆహ్, చివర్లో ఆ గ్రామానికి రీచ్ అయ్యాను. ఇక్కడ 30, 40 కుటుంబాలే ఉంటాయి. చాలా పెద్ద గ్రామం కాదు. బట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మాకు ఏం తెలిసింది అంటే, మొదటిసారి వాళ్ళ జీవితంలో ఎవరో ఇట్లాంటి ఒక ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ ఇన్ దేర్ హిస్టరీ. అండ్ నేను వెనక్కి వస్తా ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉన్నారు అనేది. అంటే జస్ట్ 3, 4 అవర్స్ నేను వాళ్ళతో గడిపించాము. బట్ అంత సమయంలోనే అంత ఆప్యాయత వాళ్ళతో వాళ్ళలో వచ్చింది. సో, అది నాకు చాలా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్‌గా ఉంది. అంటే పెద్దగా నేను వాళ్ళ కోసం చేయకపోయి ఉండవచ్చు. నాకు ఇప్పుడు గుర్తు లేదు. వాళ్ళు ఏమి అడిగారు, నేనేం చెప్పాను. కొన్ని అడిగినవి చేసి ఉంటాను. బట్ ఏదో వాళ్ళు తరాల నుంచి ఎదురవుతున్న అన్ని సమస్యలు నేను ఒక క్షణంలోనే పరిష్కరించుకోగలిగాను. అట్లాంటివి నేను ధీమా చేయట్లేదు. బట్ జస్ట్ అట్లాంటి ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళకి కూడా సరే ఒక ప్రభుత్వం ఉంది. ఎవరో అంత కష్టపడి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మనసులో కూడా ఒక విశ్వాసం తీసుకురావడం. అది ఒక పెద్ద అచీవ్‌మెంట్‌గా నేను